రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. ఒక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు, నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేం తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులోకి మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్లీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఫోన్ టాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం, అంటే కీలక పరిణామం అనే కంటే కూడా దీని ఒక డైలీ సీరియల్లో ఇంకొక ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు. తెలుగులో చాలా డైలీ సీరియల్స్ ఉంటాయి, ఏళ్ళ పాటు నడుస్తూ ఉంటాయి, వేల ఎపిసోడ్లు నడుస్తూ ఉంటాయి. ఇట్లాంటి సీరియల్స్ మీద జోకులు నడుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. సినిమాల్లో కూడా వాటి మీద స్పూఫులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ తెలంగాణలో నడుస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మీద కూడా అట్లాంటి జోకులు వేసుకునే పరిస్థితి రాబోతుంది అనేది మనకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి గత 2 ఏళ్లుగా ఒక సినిమా నడుస్తూ ఉన్నది తెలంగాణలో. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే దాని మీద ఒక కేసు వేసి, ఆ తర్వాత దాని మీద ఒక సిట్ వేసి, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టి దాని మీద విచారణ జరిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు అందులో ఏం తేల్చింది లేదు. ఇక్కడ కూడా క్లియర్ కట్గా వాళ్ళకు ఆధారాలు కూడా లేవు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వంలో ఒక రెగ్యులర్ ప్రాసెస్గా జరిగేది. ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా సరే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనే ప్రాసెస్ నడుస్తుంది.
అంటే దాన్ని లిమిటెడ్ పీపుల్కి ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి, మావోయిస్టు కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద, అట్లాగే ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అట్లాంటి కొన్ని అనుమానితుల మీద పెట్టి దాని మీద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం, ట్రాకింగ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. కానీ గత ప్రభుత్వం అక్రమంగా ఫోన్లు ట్యాపింగ్ చేసింది అని చెప్పి వీళ్ళు ఒక కేసు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అందులో ఒక 4-5 అధికారులను జైలుకు పంపించారు. అందులో ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొన్నటి వరకు విదేశాల్లో ఉండే, ఆ తర్వాత ఆయనను కూడా అక్కడి నుంచి రప్పించారు. ఆయన కూడా విచారణకు హాజరైండు. ఆ తర్వాత మళ్ళీ ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారించాలని చెప్పి మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. తీసుకొని వారం రోజుల పాటు విచారించారు. విచారించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు. లేదు మాకు ఇంకా కావాలి, ఇంకా విచారించాల్సి ఉందని. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మీ లక్ష్యం నెరవేరలేదా, మీరు ఏం చేయాలనుకున్నారో అది ఇంకా నెరవేరలేదా, ఎందుకు ఇంకా మళ్ళీ టైం అడుగుతున్నారు అని చెప్పేసి అప్పుడు ఉల్టా సుప్రీంకోర్టు ప్రభుత్వం మీద, సిట్ అధికారుల మీద అంటే పోలీసుల మీద ఫైర్ అయింది. సో అంటే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి ఇందులో. ఈ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు హరీష్ రావును విచారణకు పిలిచారు. హరీష్ రావు పేరు వస్తుంది, హరీష్ రావుకు నోటీసులు ఇస్తారు, కేసీఆర్కి నోటీసులు ఇస్తారు, కేటీఆర్కి నోటీసులు ఇస్తారని అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముందే బయటకు వచ్చింది. డిసెంబర్ మొదటి వారంలోనే విషయం బయటకు వచ్చింది. వీళ్ళకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అప్పుడే బయటకు వచ్చింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అనుకున్నారు, కానీ ఎందుకో మరి కొంచెం అటు ఇటు అయింది. ఇప్పుడు ఈ బొగ్గు గనుల స్కామ్ ఏదైతే బయటపడ్డదో, బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగినాయని చెప్పి హరీష్ రావు ఏదైతే నిన్న బయట పెట్టిండో, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అగ్గి రాజుకుంది. పొద్దుగాల ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, సాయంత్రానికి నోటీసులు వస్తాయి, మీరు సిట్ విచారణకు హాజరు కావాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పేసి ఆయనకు నోటీసులు వస్తాయి. అంటే కేసులో ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎటు తిరుగుతూ ఉన్నది, అసలు ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం అనేది ఏం తేల్చాలనుకుంటున్నది అనేది ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం తప్పు చేసిందంటే మరి తప్పు చేసింది అనడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. వాళ్ళు పోలీసులు కొన్ని పరికరాలు ధ్వంసం చేసిరని చెప్తారు, కానీ వాళ్ళ రెగ్యులర్ ప్రోటోకాల్ అదంటే రెగ్యులర్ ప్రాసెస్ వాళ్ళు ఒక 45 డేస్కో 3 మంత్స్కో ఉంటుందంట వాళ్ళకి. అవన్నీ కూడా వాడిన పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని డిస్మాంటిల్ చేసేస్తారు. సో ఇది కూడా వాళ్ళ రెగ్యులర్ ప్రోటోకాల్లో భాగంగా చేసింది. మరి ఎక్కడ వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఎక్కడ తప్పిదాలు జరిగినాయి ఏందనేది ఇప్పటివరకు ఏం తేల్చలేదు. ఒక దశలో సినిమా వాళ్ళ పేర్లు ఉన్నాయి, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రు అని చెప్పేసి కూడా గతంలో నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా లీక్లు ఇచ్చిర్రు. దాని మీద పుంకాలుగా ఛానళ్ళలో వార్తలు, పేపర్లలో వార్తలు చాలా రాశారు. హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని వేధించారు అని రకరకాల నీచమైన రాతలు రాశారు. కానీ కొద్ది రోజుల క్రితం ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి సిట్ అధికారులు చెప్పింది ఏంటి అంటే, ఇందులో ఎక్కడ కూడా సినిమా వాళ్ళ పేర్లు రాలేదు, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా మా విచారణలో తేలలేదు అని చెప్పి పోలీసులు కుండబద్దలు కొట్టేశారు. దాని మీద హిందూ పేపర్, చాలా టాప్లో ఉన్నటువంటి పేపరు, చాలా విశ్వసనీయత ఉన్నటువంటి పేపర్, ఆ పేపర్లోనే వార్త వచ్చింది. అంటే మరి ఎక్కడ తప్పిదాలు జరిగినట్టు, హీరోయిన్లు అన్నారు లేదు, అక్రమంగా చేసిరు అన్నారు, మరి ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. కానీ ఏదైనా కీలకమైన అంశం వచ్చినప్పుడు, ప్రభుత్వం కీలకంగా ఇరుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిసారి దీన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు, రైతు భరోసా గురించి ప్రశ్నించినప్పుడు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నించినప్పుడు, ఆ తప్పిదాలు బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, మన మీద నెగిటివ్ వస్తుంది అనుకున్న ప్రతిసారి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరొకరిని విచారణకు పిలవడం, లేదంటే దాని మీద పేపర్లలో వార్తలు రాయించి అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ అవుతా ఉన్నది 2 ఏళ్ల నుంచి. ఇదేదో అంటే ఊహాజనితంగా చెప్తున్నది కాదు. మనం రెగ్యులర్గా మీడియాను, పేపర్లని ఇవన్నీ మనం పరిశీలిస్తే, రెగ్యులర్గా జరుగుతున్న రాజకీయాల్లో జరుగుతున్నది పరిశీలిస్తే క్లియర్గా మనకు కనిపిస్తుంది. అంటే ఇదే డైలీ సీరియల్ లాగా నడుస్తూ ఉన్నది. ఇప్పటివరకు అందులో తేల్చింది ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఈ 9 బ్లాక్కు సంబంధించి కావచ్చు ఒక ఆరోపణ వచ్చింది. ఎన్టీవీలో ఒక కథనం, ఏబిఎన్లో ఒక కథనం, దాని తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి అసలు కథ ఇది కాదు, దీని వెనకాల చాలా ఉన్నది, చాలా పెద్ద స్కామ్ ఉంది దీని వెనకాల అని చెప్పి ఆయన ఇంకా కొన్ని విషయాలు బయట పెట్టాడు. రేవంత్ రెడ్డి బామ్మార్దికే సైట్ విజిట్ నిబంధన పెట్టేసి రేవంత్ రెడ్డి బామ్మార్దికే కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు, అక్కడనే పెద్ద స్కామ్ జరిగింది, అక్కడనే స్కామ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆయన బయట పెట్టారు. సో ఇప్పుడు ఏమైంది, ఇష్యూ అంతా కూడా దాని మీద డైవర్ట్ అవుతూ ఉన్నది. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ కావచ్చు, మంత్రుల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన ఇట్లా ఈ ఇష్యూ అంతా కూడా మంత్రులు, ముఖ్యమంత్రి వర్సెస్ ఫైటింగ్ నడుస్తుందన్న ఒక చర్చ కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. సో మరి ఇప్పుడు దీని నుంచి అటెన్షన్ డైవర్షన్ కావాలంటే ఏంది, ఒక పెద్ద అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఒక గీత చిన్నగా కనిపించాలంటే ఏం చేయాలి, దాని పక్కన ఇంకొక పెద్ద గీత గీయాలి. సో ఇప్పుడు ఇది పెద్ద గీత, గవర్నమెంట్లో జరుగుతున్న స్కామ్లు ఇవన్నీ వీటి మీద జరుగుతున్నటువంటి చర్చ పెద్ద గీతగా లెక్క ఉన్నది.
కానీ ఇప్పుడు దానికంటే పెద్ద గీతలకు ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావుని తీసుకుపోయి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయాలి. అప్పుడు ఏమైతే మీడియా అటెన్షన్ మొత్తం అటు డైవర్ట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం అటు డైవర్ట్ అవుతుంది, దీన్ని ఎవరు పట్టించుకోరు. సో ఇది నడుస్తూ ఉన్నది. సో మరి వాళ్ళు ఏం తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పటివరకు అయితే తేల్చినట్టుగా ఎక్కడ ఏం లేదు. పలానా అంశం తేలింది ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఇక్కడ తప్పిదం జరిగినట్టు తేలింది, ఇక్కడ ఆధారాలు దొరికినాయి అని ఇప్పటివరకు అయితే ఏదీ లేదు. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం చివాట్లు తింటా ఉన్నది. బెయిల్ ఇచ్చినప్పుడు కూడా, బెయిల్ విషయంలో కూడా గతంలో ఈ పోలీస్ అధికారులు ఎవరైతే 4-5 జైలుకు పోయారో వాళ్ళ బెయిల్ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు మన పోలీసులను, మన గవర్నమెంట్ను తిట్టింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ప్రభాకర్ రావు విషయంలో మళ్ళొకసారి తిట్లు పడ్డాయి. సో అయినా కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ప్రతి సందర్భంలో దాన్ని వాడుకుంటూ ముందుకు పోతానే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుని పిలిచారు. సో మరి నెక్స్ట్ కేసీఆర్ దగ్గరికి పోతుందా, కేటీఆర్ దగ్గరికి పోతుందో, ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇందులో కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఫైనల్గా ఏం జరగబోతుందనే మనకి ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.